ఇప్పుడు ఈ యొక్క క్రిప్ని మన పిల్లలు రామంతపూర్ డాన్ బోస్కో నవజీవన్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఒక నెల నుంచి ప్లాన్ చేసుకొని ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్ల సహాయము, వాళ్ళ సహాయము తీసుకొని ప్లాన్ చేసి ఇది కట్టేటప్పుడు వచ్చి నేను అడిగి ఏంట్రా ఇదంటే, ఒకవేళ మన పండగ రోజుకి వర్షం వస్తే ఇది మునిగిపోకూడదని పడవలో పెట్టాం ఫాదర్ అని చెప్పారు. మరి వాళ్ళకి ఐడియా ఎవరిచ్చారో, కాకపోతే మనకు ఒక చిన్న కూడా పడలేదు ఈరోజు. సంతోషం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మధ్య అంతా వరదలు వస్తున్నాయి కదా, చివరికి వర్షం వచ్చి ఇది అసలే గుంటలో ఉంది, నీళ్ళు వస్తే మునిగిపోకుండా తేలాలని పడవలో పెట్టామన్నారు. సంతోషం. మంచి ప్లాన్ చేసి పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిగా వసతులతోటి, రిసోర్సెస్ తోటి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క క్రిప్ని ఇది ఒక సింబాలిక్ అనమాట. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడనే దానికి ఇది ఒక సూచిక అంతే. దీన్ని చూసినప్పుడు మనం లోకాన్ని రక్షించే యేసు ప్రభు ఒక నిరుపేద వలె సాధారణమైనటువంటి స్థితిలో జన్మించి మనందరికీ చాలా దగ్గరయ్యాడని, ఇప్పుడు దీన్ని ఆశీర్వదించి దీన్ని ఓపెన్ చేస్తారు. దానికి ముందుగా అనిల్ ఫాదర్ మన ఇక్కడ